హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదండి ఈ టబ్బుల్లో వంగ మొక్కలు ఉన్నాయండి. నిన్న చెప్పా కదా, వంగ మొక్కలు కూడా మేము డ్రమ్లోకి వేసేసాము కంపోస్ట్కి అని చెప్పి. ఆ వంగ మొక్కలు మొత్తం తీసేసామండి. ఈ టబ్బులన్నీ ఖాళీ చేసుకున్నాము. ఇదిగండి మట్టి అంతా ఇక్కడ కోపోసాము. దీన్ని ఒక 4 రోజులు ఆరనిస్తామండి. ఇది 2 రోజులు అవుతుంది, అన్నీ తీసేసాము. ఇది కొంచెం ఓపెన్ చేయగలిగితే ఇదంతా ఎండ బకెట్ పక్కకు పెట్టు. ఇదంతా ఒక నేర్పేసి వానపాములు కూడా తెగ ఉన్నాయండి. ఎంతలా ఉన్నాయో వానపాములు. అయ్యో చూపి పైకి చూపించు. అదిగో మా గోల్డీకి ఎంత ఇష్టమో, పట్టుకో. ఇదిగండి ఇట్లా ఈ కొవ్వంతా మేము వంగ మొక్కలు తీసుకో 4-5 రోజులు ఎండబెట్టానండి. 4 వారం రోజులు అవుతుందో జ్యోతి, వారం అయిపోయి ఉంటుంది, 10 రోజులు అవుతుందేమో. 10 రోజులు బాగా ఎండబెట్టామండి మట్టి అంతా. ఇప్పుడు మళ్ళీ ఈ మట్టిలో ఇప్పుడు ఇవన్నీ వంగ మొక్కలు తీసి మేము టబ్బులోకి వేసాం కదా, అక్కడ టబ్బులో చూసారు మీరు, అది అక్కడ కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అంకులు అరటికాయలు, ఇవన్నీ అరటికాయలు, ఉల్లిపొట్టు ఇవన్నీ తీసుకొచ్చాడండి. గోంగూర కట్టలు అంటే ఇలాంటివన్నీ తీసుకొచ్చాడు. మొత్తం వేసి కలిపేసాము. ఇప్పుడు ఒక్కోలాగా ఇట్లా చేసి పెడతాను. ఈ మట్టి మళ్ళీ కొద్దిగా పక్కన పెట్టుకున్నా. ఇదంతా పైన ఇట్లా కప్పెట్టినట్టు వేస్తాము. ఇంక ఇది మాకు ఇది ఒక నైదెబ్బ, కంపోస్ట్ తయారయ్యే నైదెబ్బ. ఎప్పుడన్నా పేడ కూడా తీసుకొచ్చి వేస్తుంటా బయట. మాకు వేయి జ్యోతి మట్టి అంతా దాని మీద వేయి, చుట్టూరు పడేటట్టు వేయి, ఆకు లేవకుండా. బయట మాకు రోడ్డు మీద పేడ కడి బరిగుడ్లు తిరుగుతాయండి. బర్రెల పేడ నాకు కనపడ్డప్పుడు నేను కాస్త చిన్న చిన్న డబ్బాలు ఎత్తుకెళ్ళి ఇట్లా తెచ్చుకొని దీని మీద వేస్తా. ఇది ఎండిపోతూ ఉంటుంది. మళ్ళీ పైన కొంచెం ఎండిన తర్వాత మట్టి వేసుకున్నామంటే ఇంకా దాని మట్టిలో కలిసిపోద్ది. ఇవన్నీ ఇట్లా బస్తాలతోటి తీసుకొస్తాడు. ఇది మొన్న బిల్డింగ్ అంతా ఊడ్చి ఈ ఆకంతా ఎండిపోయిన ఆకంతా తీసి ఇట్లా పెట్టాము. మళ్ళీ పడింది గాలికి ఎండకి రాలిపోయి. ఇప్పుడు ఇవన్నీ కోడిగుడ్డు తొక్కలు కూడా తీసుకొచ్చాడు, పెంకులు. ఇంకో కవర్ ఉండాలి జ్యోతి, ఇది దాంట్లో ఇలా ఇవండి కోడిగుడ్డు పెంకులు ఇట్లా తీసుకొస్తాడు. దీన్ని రేపు అన్నీ చేస్తామండి. మొత్తం కలిపేసావా? ఆ నీళ్ళు పట్టుకొచ్చి మొత్తానికి నీళ్ళు చల్లేసేయి. అటు ఉంచు కదిలివాట. ఇది మళ్ళీ మేము ఒక 15 రోజులు అట్లాగా ఇలాగ నీళ్ళు చల్లుతూ ఉంటానండి. ఇప్పుడు ఈ కంపోస్టు అసలు మొక్కలకి బ్రహ్మాండమైన ఫుడ్ అండి. ఇప్పుడు ఈ ఫుడ్ కనుక మొక్కలకి ఇచ్చామంటే అసలు ఎంత బాగా పెరుగుతాయో. మొక్కలు పెట్టుకున్నా కూడా ఇప్పుడు రేపు నేను మళ్ళీ జూన్ వచ్చేసరికి మొక్కలు విత్తనాలు పెట్టుకోవడం అట్లా చేస్తానండి. చల్లేసి మొత్తం జూన్ నాటికి మళ్ళీ మొక్కలన్నీ సీడ్స్ అవి పెట్టుకుంటాము. ఇంక ఇది అణిగినట్టు అప్పటికి అయిపోద్ది. ఈ కోవలో నుంచి మనం తీసుకుంటా, పాత కోవ ఉంది అక్కడ, దానిలోది కూడా తీస్తూ ఉన్నాను అవసరమైనప్పుడు. ఇది కూడా అప్పటికి బాగా మగ్గిద్ది. ఒక 15 రోజులు 10 రోజుల నుంచి నేను మొదలు పెడతా. దీన్ని ఇటు పక్కకు తిరగేసుకుంటాను. మొత్తం మళ్ళీ ఇటుకు తిరగేసుకుంటే మనకి బాగా మగ్గిద్ది, తొందరగా మగ్గిద్ది. ఇందులో కాయలు ఇప్పుడు అట్లా వేసేసాము. 10 రోజులు అయ్యాలకి కొంచెం అణుగుతూ ఉంటుంది. నేను రోజు నీళ్ళు చల్లుతూ ఉంటా. ఇది ఇప్పుడు మొత్తం మనకి మగ్గేసరికి పూర్తిగా మగ్గాలంటే కనీసం 2 నెలలు దాటిద్దండి. ఇది మొత్తం ఉల్లిపాయ పొట్టు, అది ఇంకా వేపాకులు ఉన్నాయి మా ఎదురింట్లో, వాళ్ళు గోతాలకు ఎత్తి పెట్టారంట. అవి కూడా తీసుకొచ్చి నేను ఆ గోతాలలోనే నీళ్లు చల్లుతూ ఉంటా పక్కన పెట్టి. కొంచెం తడుస్తూ మగ్గుతూ ఉంటాయి.
ఇది మేము మళ్ళీ 10 రోజులకి ఇటు ఇటు జరుపుతాం, తిరగేస్తాం ఇట్లాగా పారతోటి. తిరగేసినప్పుడు ఆ ఆకులు కూడా అందులోకి వేసి ఇటు తిరగేసేసి మళ్ళీ నీళ్ళు చల్లుతూ ఉంటే మనకి తొందరగా డీకంపోజ్ అవుతూ ఉంటుంది. ఇంకా దీని మీద నేనేం చేస్తానంటే పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళండి మన ఇంట్లోవి, ఓ 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులైనా పక్కన పెట్టామంటే బాగా పులిసి మంచి బ్యాక్టీరియా తయారవుతుందండి. బియ్యం కడిగిన నీళ్ళు, పుల్లటి మజ్జిగ ఇవన్నీ ఒక బకెట్కి పోసి పెడతాం. ఇంకా కాసిన ఎత్తుకురా జ్యోతి. ఇంకా ఆ నీళ్ళు కూడా ఇలాగే చల్లుతూ ఉన్నాను అనుకోండి, ఆ పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు చల్లుతూ ఉంటే ఇంకా తొందరగా డీకంపోజ్ అయిపోద్ది. ఈ మట్టికి ఇంకా మనం బలం చేకూర్చిన వాళ్ళం అవుతాము. ఈలోపు నేను కిచెన్ వేస్ట్ వచ్చినా కూడా ఈ మట్టిలోనే ఒక పక్కన మట్టి కొంచెం తీసి మట్టిలోకి వేస్తుంటా. ఇప్పుడు కుండీల్లో టబ్బుల్లోకి వేసాను, అది వీడియో కూడా తీసాను, ఆ వీడియో పెడతాను మీకు. మొత్తానికి అట్లా చల్లేసేయి, దానికి కూడా చల్లేసేయి. ఇది అసలు ఎంత కంపోస్ట్ అయిందండి ఈ కొవ్వలోది. మనం వేసేది వేస్తూ ఉంటాము, పక్క నుంచి తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అండి మొక్కలు, కాకపోతే ఇప్పుడు మనం ఏం మొక్కలు పెట్టట్లేదు. అయితే ఈలోపు మనం కంపోస్ట్ లాగా తయారు చేసుకున్నామంటే మనం ఇంకొక నెలకి అట్లాగా ఏమైనా మొక్కలు, నేను సీడ్స్ కూడా కొన్ని వేసుకోవాలి. ఆ సీడ్స్ వేసినప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తానండి. సీడ్స్ పెడతాను ఏంది అనేది అప్పుడు మళ్ళీ చూపిస్తాను. జ్యోతి ఇదంతా చీపురు తీసుకొని ఒక రోజు కోజేయగా అది ఆ మట్టి అంతా మొత్తం ఇట్లా దానిలోకి ఎగ్గొట్టు. ఇప్పుడు మేము మొన్న టబ్బుల్లోకి ఎత్తి పెట్టాము కదండి, మేము టబ్బుల్లోకి ఎత్తి పెట్టామండి. ఇది ఇట్లా పెట్టేసాము. ఇక్కడ ఒక టబ్బు పెట్టారు కింద, ఇదిగండి అక్కడ ఒక టబ్బు, అక్కడ ఒక టబ్బు. రోజు నీళ్ళు చల్లుతూ ఉంటాను. ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే రేపు మళ్ళీ ఒకసారి చెప్పా కదా రోజు, మొత్తం మళ్ళీ కిందకి వేసి మొత్తం దొల్లిచ్చి కుప్పలాగా చేసి దీనికి మళ్ళీ నీళ్లు చల్లేసి మెత్తబడిద్ది. మళ్ళీ ఎత్తి పెడతాము, ఇట్లానే ఎత్తిపెట్టి మళ్ళీ రోజు నీళ్ళు చల్లుతుంటా. అప్పుడు తొందరగా మగ్గిపోద్ది. ఇప్పుడు అరటికాయలు ఇవన్నీ మగ్గిపోయినాయండి. ఇది ఉల్లిపొట్టు కొంచెం లేట్ అవుతుందండి. అదే మట్టిలో ఏంటంటే ఏది తొందరగా చీకే గుణం ఉంటుందో అది తొందరగా అయిపోద్ది. ఉల్లిపొట్టు కాస్త లేట్ అవుతుందండి. ఇదిగండి కుంగిపోతుంది. ఇట్లాగా నీళ్ళు చల్లుతూ ఉన్నాను. ఇది చూడండి, ఆ రోజు రమ్ము నిండుగా వేసాము, సగానికి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ కూడా వేసాను, ఇంట్లో కొన్ని పాడైపోయినాయి అట్లా ఉంటే తీసుకొచ్చి వేస్తున్నాను, నీళ్ళు చల్లుతున్నాను. మళ్ళీ నీళ్ళు చల్లాలి దీని మీద. ఇట్లాగా ఇది కూడా మేము మళ్ళీ ఇంకొక 10-15 రోజులు ఆగి, 10 రోజులు కాదండి, ఇంకొక నెల పట్టిద్దులేండి. ఇది పుల్లలు అవన్నీ వేసాం కదా, కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా ఇప్పుడు మన పాత మట్టి, పాత కుండీలలో ఏమన్నా ఉంటే ఇప్పుడే అన్నీ తీసి పోసుకోండి. మీకు కూడా ఏమన్నా దొరికితే ఉల్లిపొట్టు కానీ, అరటికాయలు కానీ, ఇట్లా ఏమైనా మన ఇంట్లో కిచెన్ వేస్ట్ కాస్త పక్కన పెట్టుకున్న 4-5 బకెట్లకి పక్కన పెట్టుకొని ఆ బకెట్లోనే చీకుతూ ఉంటుంది, కుళ్ళుతూ ఉంటుంది, మెత్తబడిద్ది. అప్పుడు మనం ఇట్లా మట్టిలో కలుపుకుంటే తొందరగా డీకంపోజ్ అవుద్ది. మళ్ళీ రేపు మొక్కలు పెట్టుకునే టయానికి ఇది ఒక 4-5 కుండీలకో 10 కుండీలకో మనం తీసుకొని మొక్కలు పెట్టుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు పాత మట్టిని మళ్ళీ నేను ఇప్పుడు దీనికి కొత్తగా బలాన్ని ఇస్తున్నట్టు నేను ఇప్పుడు ఈ పాత మట్టిని, వంగ చెట్లు తీసిన మట్టి ఇది, వంగ చెట్లు అన్నీ తీసేసాను కదా, ఆ మట్టికి ఇప్పుడు అరటికాయలు బలం, పొటాషియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఉల్లిపాయల పొట్టులో ఉంటుంది. ఇంకా నేను పుల్లటి మజ్జిగ ఇవి చల్లుతూ ఉంటా, కొంచెం బెల్లపు నీళ్ళు చల్లుతా. అంత బెల్లం తీసుకొని నీళ్ళల్లో వేసి కలిపేసి ఆ నీళ్ళు కూడా చల్లుతూ ఉంటే దీంట్లో వానపాములు ఉన్నాయి చూశారు కదా, ఈ వానపాములు ఇప్పుడు ఈ అరటికాయలు ఇవన్నీ తిని మంచి ఎరువును మనకు తయారు చేస్తాయి. అసలు ఇంకా మనకి 3 నెలలు, ఖచ్చితంగా 3 నెలలు అట్లా పెట్టామంటే కుప్పలాగా ఆ ఉల్లిపాయ పొట్టు, అరటికాయలు మొత్తం తింటాయండి వానపాములు.
తిని మంచి ఎరువు తయారు చేస్తాయండి మనకి. ఉల్లిపోటు కొంచెం లేట్ అవుతుంది, అరటికాయలు అయిపోతాయి. నేను ఈలోపు అవి కూడా చూపిస్తాను ఇందులో వేయటం అదంతా. కిచెన్ వేస్ట్ అది వేసుకోవచ్చు, అక్కడ మట్టి తీసి కప్పేటమే, ఇంకా అదే అవుతూ ఉంది. ఓకేనండి, ఇంక ఈ వీడియో అంతే. ఉంటానండి, బాయ్ అండి.